నమస్తే ఫ్రెండ్స్, నా ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా ఎర్రబాలెం నుంచి బల్లాయి మధ్యప్రదేశ్లో బల్లాయి గ్రామం న్యూమచ్చి మండలం వచ్చాము. చూడండి ఒకసారి. ఇంతవరకు ఎవరైనా ట్రాక్టర్ వేసుకొని వచ్చారో లేదో తెలియదు మాకు. మేమైతే కంపల్సరీ ఎంపీ వచ్చాము. ఇక్కడ మన పొలంలో రాళ్ళేరే మిషన్ కంపెనీ దగ్గరికి వచ్చాము. చూడండి మా బండి. పాపం ఏపీ నుంచి 3 స్టేట్లు దాటుకొని మధ్యప్రదేశ్లో ఉన్నాం. మా బండి చాలా గ్రేట్. ఇది చూడండి ఒకసారి. కంపెనీలో ఎన్ని బండ్లు తయారవుతున్నాయి చూడండి. ఈ మొత్తం పొలంలో రాళ్ళేరే మిషన్లే. ఇవన్నీ పొలంలో రాళ్ళేరే మిషన్లు. చూడండి కంపెనీ ఎంత పెద్ద. చూడండి ఫ్రెండ్స్, ఇది బండి నిన్ననే పెయింటింగ్ చేశారు మేము వచ్చిన తర్వాతనే. అంటే మేము నిన్న ఉదయం 10-11 గంటలకల్లా వచ్చినాము ఫ్రెండ్స్. అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి దాదాపు అంటే 4 రోజులు డే అండ్ నైట్ జర్నీ చేస్తే నాన్ స్టాప్గా ఎక్కడో ఇప్పటికి 4 రోజులకు ఇక్కడికి వచ్చాము. నిన్న ఉదయం 10 గంటలకు వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని బండ్లు తయారవుతున్నాయి ఇక్కడ. చూడండి ఒకసారి. మా బండి ఇక్కడ రిపేర్ చేస్తున్నారు. ఇది మా బండి. ఈ బండి తీసుకొని వచ్చాము అక్కడి నుంచి, ఆంధ్రా నుంచి. మా బండి రిపేర్ చేస్తున్నారు. ఇది ఈరోజు కంప్లీట్ కావచ్చు, ఈరోజు లేదా రేపు కంప్లీట్ కావచ్చు. చూడండి, ఇవి వచ్చేసి ఎక్కువ ఇక్కడ తెల్లబాయలు పండుతాయి కాబట్టి ఎక్కువ తెల్లబాయలు పంట వేస్తారు ఇక్కడ. తెల్లబాయలు వాటిని ఏదో జల్లి పెట్టడం కోసం ఈ మిషన్ తయారు చేస్తున్నారు. పెద్ద పెద్ద మిషన్లు. చూడండి, ఇది చైన్, మిషన్ చైన్, కొత్త చైన్, కొత్త బండ్లకి వేస్తున్నారు. ఇది చూడండి, చాలా మిషన్లు, హైడ్రాలిక్ మిషన్లు ఇవన్నీ చూడండి ఎలా వేస్తున్నారు. ముఖ్యంగా మా బండి ఫ్రెండ్స్, మా బండి మాత్రం చాలా దూరం వచ్చింది ఇప్పటికి. ఇంతవరకు ఎవరైనా ఆంధ్రా నుంచి ట్రాక్టర్ వేసుకొని కనీసం అంటే 100-150 కిలోమీటర్లు పోవడానికి చాలా ఇబ్బందులు పడతారు. అలాంటిది మేము వచ్చేసి దాదాపు అంటే 1480 కిలోమీటర్లు, 1500 వచ్చినాము. 1500 కిలోమీటర్లు 4 రోజులకు వచ్చింది మా బండి. అయితే 30-35 వేల రూపాయలు డీజిల్ ఖచ్చితంగా తాగింది. 35,000 రూపాయలు డీజిల్ తాగింది ఇక్కడికి వచ్చేసరికి. చూడండి ఫ్రెండ్స్, ఎంత దూరం వచ్చాము మేము. ఇలాంటి ఎక్కడెక్కడో దూరం ఉన్న బండ్లు కొంటే ఇలాంటి ఇబ్బందులు ఎవరికైనా తప్పవు. చూడండి ఒకసారి.